Hi, hello everyone. Welcome back to our Canva 7-day series. Today we are in day 7. So last day of the series. So last but not least. సో ఇవాళ మనం బ్యాక్గ్రౌండ్ ఎలా ఇవ్వాలి అనేది చూపిస్తాను. అంటే ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ బ్యాక్గ్రౌండ్ కలర్లో ఇవ్వడం చూపించాను. సో ఇప్పుడు మాత్రం బ్యాక్గ్రౌండ్ ఎలా చేంజ్ అంటే ఏమైనా ఎఫెక్ట్స్ ఇవ్వాలి అంటే ఎలా ఇవ్వాలి చూపిస్తాను. అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ సెట్ చేయాలి అంటే ఎలా సెట్ చేయొచ్చు, అది మన ఫోటో కానీ ఇంకా ఏదైనా కానీ. సో ఫస్ట్ గ్యాలరీ నుంచన్నా లేదంటే అప్లోడ్స్ నుంచా ఏదైనా ఒక ఇమేజ్ అన్నా మీకు ఏది కావాలంటే తీసుకోండి ఇమేజ్. సో ఇలా ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఒకవేళ సపోజ్ దీనికి ఒక లెటర్ ఇవ్వాలనుకున్నారు అనుకోండి, ఎస్ సంథింగ్ ఏదో ఒక లెటర్ ఆర్ ఎనీథింగ్, అది ఎలిమెంట్ కానీ. సో ఎలిమెంట్ చూపిస్తాను నాకండి, లేదంటే ఫస్ట్ దీనికి ఒక ఎలిమెంట్. ఇందాక స్పైడర్ మ్యాన్ ఉంది కదా, ఆ స్పైడర్ మ్యాన్ని ఇలా తీసుకొని ఇలా డ్రాగ్ చేసి, ఒకవేళ మీకు ఫుల్ పేజ్లో కావాలంటే ఇట్లా ఫుల్ పేజ్ డ్రాగ్ చేసి ఇక్కడ కింద ఆప్షన్స్లో మనకి పొజిషన్స్ ఉంది కదా, ఈ పొజిషన్స్ మీద క్లిక్ చేసి బ్యాక్ అనాలి. సో ఇప్పుడు దీనేమో ముందు వచ్చేసింది, స్పైడర్ మ్యాన్ ఏమో బ్యాక్ వచ్చింది. సో దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా ఇంతకుముందు మీకు చెప్పినట్టు దీన్ని సెలెక్ట్ చేసి బీజీ రిమూవ్ చేసేయండి, అయిపోతుంది. అప్పుడు బ్యాక్ సైడ్ స్పైడర్ మ్యాన్ ఉంటుంది, ముందర తను ఉంటుంది. సో మనం వీడియోస్ చేసేటప్పుడు కానీ ఇంకా ఏమైనా పోస్టర్స్ డిజైన్ చేసేటప్పుడు కానీ ఇలా యూస్ చేసుకోవచ్చు టిప్ అనేది. సో hope this tip is useful for you all. So thank you everyone for following my Canva 7-day series. Thank you.